రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో నిత్యానందరెడ్డి A13 గా ఉన్నారు. ఏప్రిల్ 6న కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద దస్తగిరి హత్య జరిగింది. కడపలోని ఆలంఖాన్ పల్లెకు చెందిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. హత్య కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీలో విచారించారు. ఇప్పటికే నిత్యానందరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, చెప్పండి. సంచలనం లేపుతున్నటువంటి పెద్ద దస్తగిరి హత్య కేసు సంబంధించి గత వారం రోజుల క్రితం పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని మరుసటి రోజే పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు అరెస్ట్ అయిన రోజున ఏదైతే పోలీసులు విచారించారో తమకు పూర్తి సమాచారం రాకపోవడంతో తిరిగి నిత్యానందరెడ్డిని తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ 3 రోజులు కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా కోర్టును అభ్యర్థించడం జరిగింది. అయితే కోర్టు 2 రోజుల పాటు కస్టడీలో ఉంచుకొని విచారించేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నిత్యానందరెడ్డిని పోలీసులు తమ స్వాధీనంలోకి తమ అదుపులోకి తీసుకుని తిరిగి విచారించున్నారు. ఇప్పటికే పెద్ద దస్తగిరి హత్య జరిగిన తర్వాత ఆయన ఇంట్లో లభించినటువంటి వందలాది డాక్యుమెంట్ల సంబంధించింది దాని తాలూకు అనేక వ్యవహారాల్లో నిత్యానందరెడ్డికి తర్వాత పెద్ద దస్తగిరి మధ్య వివాదాలు ఉన్నట్టు, ఆ వివాదాల కారణంగానే హత్య జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని గతంలో అరెస్ట్ చేశారు. 12వ వ్యక్తిగా నిత్యానందరెడ్డిని అరెస్ట్ చేశారు. మొత్తం గతంలో అరెస్ట్ అయినటువంటి 11 మంది నిందితులు కూడా ఈ హత్యతో నిత్యానందరెడ్డికి ప్రమేయం ఉందని కూడా స్టేట్మెంట్ తో ప్రస్తావించడం వల్ల నిత్యానందరెడ్డి అరెస్ట్ అనేది కీలకంగా మారింది. అయితే ఎప్పుడైతే 11 మందిని అరెస్ట్ చేశారో వెంటనే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నిత్యానందరెడ్డి పారిపోవడం జరిగింది. దాదాపు 1 నెల రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా, తర్వాత ఎటువంటి మొబైల్ ఫోన్ కూడా వాడకుండా ఉన్నారు. తర్వాత ఆయనే పోలీసులు అయితే లొంగిపోయారు. ఏదైతే నిత్యానందరెడ్డికి ఈ హత్యకి సంబంధం లేదంటూ ఆయన తరఫు లాయర్ నాగిరెడ్డి వాదిస్తున్నారు. తర్వాత ఈ నేపథ్యంలో తాము ఈ హత్య కేసుతో తమకు సంబంధం ఉంటే మేము నేరుగా కోర్టుకు లొంగిపోయేవారని, కానీ కేవలం మాకు సంబంధం లేదు కాబట్టి పోలీసులతో లొంగిపోతున్నామంటూ కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి పోలీసులు లొంగిపోయిన తర్వాత 4-5 గంటల పాటు చేసిన విచారణలో తమకు అవసరమైనటువంటి సమాచారం రాకపోవడంతో తిరిగి పోలీస్ కస్టడీకి కోరిన తెలుస్తోంది శ్రీజ.